వరుస ప్లాపులు మరో హీరోయిన్ అయితే ఇమ్మీడియట్గా రెమ్యునరేషన్ తగ్గించుకుంటుంది. మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. కానీ శ్రీదేవి కూతురు జాన్వి అందుకు రివర్స్లో వెళ్తోంది. రీసెంట్ టైమ్స్లో సింగిల్ హిట్ లేకపోయినా సరే రెమ్యునరేషన్లో మాత్రం డిస్కౌంట్ ఇవ్వడం లేదు. జాన్వీ కపూర్ రీసెంట్ గా 2 చిత్రాల్లో నటించింది. ఒకటి పరమసుందరి, మరొకటి సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ 2 కూడా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు. అలా అని జాన్వీ కపూర్ నటనపై పెద్దగా విమర్శలు రాలేదు. దీంతో సినిమాలు పోయినా జాన్వీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే కొత్త సినిమాల కోసం ఎవరైనా సంప్రదిస్తే రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ మాత్రం అడక్కండి అని మొహమాటం లేకుండా చెబుతోందట. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోతే సినిమాలైనా వదులుకుంటోంది కానీ కొత్త సినిమాకు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదట జాన్వీ. దీంతో ఇప్పుడు జాన్వీ చేతిలో చిత్రాలు లేవు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది మాత్రమే జాన్వీ చేతిలో ఉంది. ఇది కూడా గతంలో ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్. అయినా సరే రెమ్యునరేషన్ విషయంలో జాన్వీ పట్టు వీడకపోవడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.